చికెన్ సోలాకి ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. చికెన్ సోలాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్, తురిమిన కీర, పెరుగు, నూనె, అల్లం ముక్కలు, ఉప్పు, నిమ్మరసం, సోయా కూర, పుదీనా, జీరా పొడి. చికెన్ సోలాకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, మనం కొంచెం పెద్ద ప్రాసెస్లో ఉంది కాబట్టి ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఓకే, ఏం చేయాలండి? ఫస్ట్ బౌల్ తీసుకుందాం అశ్విని. ఓకే, ఫస్ట్ మనం చికెన్ ముక్కలని వేసుకుందాం. కొంచెం ఉప్పు, కొంచెం జీరా పౌడర్, కొంచెం నిమ్మరసం, కొంచెం ఆలివ్ ఆయిల్, జ్యోతిర్మయ్య గారు, ఆల్రెడీ మనం ఉడికించుకొని పెట్టుకున్నాం కదా. జనరల్గా అయితే ప్రాసెస్ ఎలా ఉంటుంది? జనరలీ అయితే అశ్విని ఇవి పచ్చివే తీసుకోవాలి. చికెన్ క్యూబ్స్ని నీట్గా చాప్ చేసుకొని దాంట్లోనే మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి ఒక ఓవర్ నైట్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఓవర్ నైట్ మొత్తం మ్యారినేట్ చేసి ఓవర్ నైట్ మొత్తం చేసుకోవాలి, లేదంటే అట్లీస్ట్ 15-20 మినిట్స్ అన్నా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో దట్ ఆ జ్యూస్ అంతా లోపలికి దిగుతుంది. మళ్ళీ మనం ఫ్రై చేసుకుంటే, గ్రిల్ చేసుకుంటే ఇంకా ఈజీగా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే, సో ఫర్టిలిటీకి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు ఈ రెసిపీ అనేది ఇన్ఫర్టిలిటీతో బాధపడే ఉమెన్కి ఎలా ఉపయోగపడుతుంది? సో జనరలీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ వచ్చింది అప్పుడు మనకి ఏమవుతుందంటే అశ్విని, ఎలా ఒక 1 year వరకు చూస్తారనమాట. అంటే 1 year వరకు మీరు అంటే ఫర్టిలిటీ ప్రెగ్నెంట్ అవ్వలేకపోతున్నారని అంటే దాన్ని మనం ఇన్ఫర్టిలిటీ అని అంటాం. సో 1 year వరకు మీరు ట్రై చేస్తున్నారు ప్రెగ్నెంట్ అవ్వడానికి, బట్ మీ పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, రీజన్ ఏంటో తెలీదు ఆ పర్టికులర్ దాన్ని ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటాం అనమాట. సో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు జనరలీ మనం ఎక్కువగా బ్యాలెన్స్ డైట్ని సజెస్ట్ చేస్తాము. ఈ బ్యాలెన్స్ డైట్లో భాగంగా ప్రోటీన్ అనేది చాలామంది తక్కువగా యూస్ చేస్తారు. సో వాళ్ళ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పెషలీ వాళ్ళకి లోపల అండాశయం ఉంటుంది కదా, మనకి ఓవరీస్ అంటాము, 2 ఓవరీస్ ఉంటాయి, దానికి ఫెలోపియన్ ట్యూబ్ ఉంటుంది అండ్ యూటరస్ కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. సో ప్రెగ్నెంట్ అవ్వాలి అంటే మనకి ఇవన్నీ హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్. సో అండాశయం కానివ్వచ్చు, గర్భాశయం కానివ్వచ్చు, దానికి తోడుగా కనెక్టెడ్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. సో ఇవన్నిటి హెల్త్కి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడూ లీన్ ప్రోటీనే సజెస్ట్ చేస్తాం. సో లీన్ ప్రోటీన్ ఉంది కాబట్టి నేను చికెన్ని ఆఫ్ చేశాను. దెన్ సో ఇప్పుడు దీన్ని మనం ఈ కబాబ్ స్టిక్స్కి కుచ్చేసి గ్రిల్ చేసుకుందాం. ఓకే, ఈలోపు నేను ప్యాన్ పెట్టిన. ఎస్ అశ్విని. ఆల్రెడీ మనం ఆయిల్ వేసేసాం కాబట్టి డైరెక్ట్లీ పెట్టవచ్చు. సో ఇది 2 sides కాల్ చేసుకోవాలి అశ్విని. దాని తర్వాత దీనికి కావాల్సిన సాస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి, అప్పుడు రెసిపీ అయిపోతుంది. ఓకే, సో ఈజీ రెసిపీ అండి. జనరల్గా మనం ఒక 1 hour అలా బిఫోర్ కుక్ చేసుకునే ముందు మ్యారినేట్ చేసుకుంటూ ఉంటాము. సో ఓవర్ నైట్ కూడా మనం మ్యారినేట్ చేసుకోవాలంటే ఇంకెంత టేస్టీగా ఉంటుంది. అలా అయితే ఇంకా బాగుంటుంది కదా, చాలా జ్యూసీగా వస్తుంది. అలా కూడా ట్రై చేయండి మీరు అయితే. మనకి ఇప్పుడు టైం ఉండదు కాబట్టి మనం ఆల్రెడీ బాయిల్ చేసుకుందే యూజ్ చేసుకుంటున్నాం. సో ఉమెన్కి ఇన్ఫర్టిలిటీ ఉంది అని చెప్పేసి ఎలా తెలుస్తుంది? సో జనరలీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఉన్నప్పుడు నేను చెప్పినట్టు 1 year కన్నా మీరు ట్రై చేస్తున్నారు అంటే, కొంతమంది పెళ్ళైన వెంటనే పిల్లలు కావాలని ట్రై చేయరు. 1 year వరకు మీకు ప్రెగ్నెంట్ అవ్వలేకపోతున్నారంటే దాన్ని మనం ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అంటాం. సో జనరలీ పెళ్ళయింది, 2 years అయింది, 3 years అయింది, బట్ స్టిల్ వాళ్ళు ప్లాన్ చేసుకోలేకపోతే ఇన్ఫర్టిలిటీ ఉందని చెప్పలేమన్నమాట. ఓకే, సో వాళ్ళు దే ఆర్ రెడీ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అనేది చెప్తామన్నమాట. సో ఇన్ఫర్టిలిటీ అనేది అంటే ఏ కారణాల వల్ల ఎక్కువగా కనిపించవచ్చు? ఒకటి డైట్ అశ్విని, మీరు తీసుకునే డైట్లో కరెక్ట్గా న్యూట్రియంట్స్ లేకపోతే. సో నేను ఇందాక అన్నట్టు ఒక బ్యాలెన్స్ డైట్ అనేది కావాలి. సో ఇన్ఫర్టిలిటీ అనేది ఇద్దరికి వస్తుంది, మేల్కి ఫీమేల్కి ఇద్దరికి వస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ ఉమెన్కి కావాలంటే, స్పెషలీ ఉమెన్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మొత్తం బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మనకి యూటరస్లోనే జరుగుతుంది కాబట్టి ఆ యూటరస్
యూటరైన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ యూటరైన్ హెల్త్ని చాలా బాగా పెట్టుకోవడానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ కావాలి. ఫస్ట్ వాళ్ళ హిమోగ్లోబిన్ కౌంట్ బాగుండాలి. కోఎంజైమ్ Q10 అంటాం, ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. ఇది కావాలి. అండ్ దీంతో పాటు మనకి omega-3 రిచ్ కావాలి. సో యూటరైన్ మజిల్స్ హెల్తీగా ఉండడానికి కూడా ఈ న్యూట్రియంట్స్ అన్నీ కావాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళకి ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఒకసారి ఇది చెక్ చేద్దాం. ఓకే. అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, దీని గురించి చెప్పండి. చాలా మంది బయట ఫుడ్ ఎక్కువగా తింటుంటారు. మనం ఎవ్రీ ఎపిసోడ్లో కూడా చెప్తుంటాం, ఏ డిసీజ్ వచ్చినా సరే అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే జంక్ ఫుడ్ అని చెప్తాము. ఆల్మోస్ట్ బయట ఫుడ్ అవాయిడ్ చేసేసేయండి అని చెప్తాము. ఇన్ఫర్టిలిటీకి కూడా అది ఒక కారణం అవ్వచ్చా? ఎస్ అశ్విని, బికాస్ ప్రాసెస్ ఫుడ్స్ అనేవి చాలా ద మోస్ట్ థింగ్ మీరు అన్నట్టే అవాయిడ్ చేయమని చెప్తాము. బికాస్ ఇక్కడ ఏంటి అంటే మన గర్భాశయం హెల్తీగా ఉండాలి అండ్ మనకి ఓవరీస్ అనేవి కూడా హెల్తీగా ఉండాలన్నమాట. సో ఈ ఓవరీస్ హెల్తీగా ఉండి ఏదైతే ఎగ్ రిలీజ్ అవుతుందో దాన్ని ఓవ్యులేషన్ అంటాము. సో ఈ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఆ ఎగ్ హెల్తీగా ఉంటే మన బేబీ కూడా హెల్తీగా ఉంటుందన్నమాట. సో ఈ ఎగ్ హెల్తీగా ఉండడానికి దానికి వివిధ రకాల ఫుడ్స్ అనేవి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. స్పెషలీ మనం ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఆహారాలు అండ్ omega-3 ఎక్కువ ఉన్న ఆహారాలు డైట్లో తీసుకోవాలన్నమాట. ఇది ఫ్రై అయిపోయింది అశ్విని అన్ని వైపులా. ఫస్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే. సో ఇది సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. దీంతో పాటు మనం ఒక సర్వింగ్ సైడ్ డిష్గా తజికి సాస్ అని ఉంటుందన్నమాట, అది ప్రిపేర్ చేసుకుందాం. టస్కీ సాస్. ఎస్. ఓకే. మనం గ్రేట్ చేసిన కీరాని దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం గ్రీక్ యోగర్ట్ని యాడ్ చేద్దాం. కొంచెం సోయ్ కూర, కొంచెం పుదీనా, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని మొత్తం ఒకసారి కలిపేద్దాం. కొంచెం ఆలివ్ ఆయిల్ని యాడ్ చేద్దాం అశ్విని. ఓకే. సో తజికి సాస్ కూడా రెడీ అయిపోయింది అశ్విని. ఇప్పుడు దీంట్లో మనం ప్లేట్ చేసుకుందాం. ఓకే. కొంచెం గార్నిష్ చేసుకుందాం. సో చికెన్ షోలాకి రెడీ అయిపోయింది అశ్విని. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. చికెన్ సోలాకి అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది కదా చూడడానికి కూడా. సో టేస్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. చికెన్ సోలాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్, తురిమిన కీర, పెరుగు, నూనె, అల్లం ముక్కలు, ఉప్పు, నిమ్మరసం, సోయా కూర, పుదీనా, జీరా పొడి. చికెన్ సోలాకి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన చికెన్ ముక్కలు, ఉప్పు, జీలకర్ర పొడి, నిమ్మరసం, నూనె వేసి కొద్దిగా కలుపుకోవాలి. ఈలోపు పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కేలాగా ముందుగా కలుపుకున్న చికెన్ మిశ్రమాన్ని కబాబ్ స్టిక్స్కి పెట్టుకుని ప్యాన్లో అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఈలోపు ముందుగా తురిమిన కీర, యోగర్ట్, సోయా కూర, పుదీనా, ఉప్పు ఒక బౌల్లో వేసి బాగా కలుపుకొని తర్వాత కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలుపుకొని ఆ సాస్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, చికెన్ సోలాకి రెడీ.